ఆర్మూరు తాలూకా ప్రజలందరికీ ఈ గణేష్ నిమజ్జనం గణేష్ చతుర్థి జరుపుకున్న భక్తులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ గణేష్ చతుర్థి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న భక్తులందరూ అతి భక్తి శ్రద్ధలతోటి ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరూ కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఈ యొక్క నవరాత్రులను జరుపుకొని ఈ ప్రజల యోగక్షేమాలు కాంక్షిస్తూ ఆదిదేవుడైన విఘ్నేశ్వరుని పూజించి అందరి సమాజం శ్రేయం గురించి పాటుపడ్డందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా ప్రజలందరూ ఇలా సామూహికంగా ఉత్సవాన్ని జరుపుకుంటూ ప్రజలకు కష్టం కలగకుండా ఈ అతిగా డీజేలు ఇష్టం వచ్చిన రీతిలో డీజేలు పెట్టి వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, లేకపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, రకరకాల పబ్లిక్ ఉంటారు. కాబట్టి ఈ అత్యధికమైన సౌండ్ పొల్యూషన్ చేయడం వల్ల హార్ట్ అటాక్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్యలో చూసిన ఒక గోడ డీజే సౌండ్ కి గోడ కూలి దాదాపు 10-15 మంది చనిపోయడం సందర్భాలు కూడా, గాయపడ్డ సందర్భాలు కూడా మనం చూసినాం. దయచేసి అవి పెట్టకుండా ఈ తాగి అల్లరి చేయకుండా భక్తి శ్రద్ధలతోటి వినాయకుడిని ఆదిదేవుణ్ణి పూజించి ఈ ప్రజలందరికీ సమాజానికి మేలు జరిగే విధంగా మీరు ఆదిదేవుణ్ణి కొలవాలి. ఈ కొలిసిన వల్ల ఈ ప్రజలకు సుఖశాంతులు మరియు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుడిని మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని మన ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న మొన్న అన్ని మండపాలు తిరిగి 5 గంటలకే మొదలు పెట్టాలని చెప్పేసి సూచించడంతో మేము 5 గంటలకే ఈ యొక్క నిమజ్జనాన్ని ప్రారంభించాము. అలాగే ప్రతి ఒక్కరూ వెంటనే మీరు బయలుదేరి శివాజీ చౌక్ వరకు 10 గంటల వరకు వస్తే అందరము మిమ్మల్ని స్వాగతం పలుకుతామని చెప్పేసి కోరుతూ అందరము సుఖశాంతులతో ఆ యొక్క వినాయకుడిని ఘనంగా నిమజ్జనానికి తీసుకువెళ్సిందిగా కోరుచున్నాను. జై హింద్, జై భారత్. అలాగే రేపు పూర్ణమి రోజు కూడా మనకు గ్రహణం వచ్చింది కాబట్టి మనము సూర్యాస్తమం లోపల రేపు సూర్యోదయం లోపలనే ఈ యొక్క వినాయకుడిని నిమజ్జనం చేయాలని చెప్పేసి వేద పండితులు చెప్పడం కాబట్టి అందరూ ఆర్మూర్ ప్రజలు ఈ విషయాన్ని గమనించి మా ఆర్మూర్ కు అయిష్టం రాకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. జై హింద్, జై భారత్. పసుపు తీసి రాసినట్టు
కట్టింది చూడవే పూలమోని పచ్చాలి పల్లె నీలవేణి కట్టింది చూడవే పూలమోని పండగ సందడికి కట్టుబాని బతుకమ్మ కోనను పట్టుకోని పచ్చాని పల్లె నీలవేణి కట్టింది చూడవే పూలమోని పండగ సందడికి